హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను ఈరోజు కోడిగుడ్ల పులుసు చేసి చూపిస్తానండి. చూద్దామండి. ఐటమ్స్ ఏంటో చెప్తానండి. 8 కోడిగుడ్లు అండి. అంటే మన ఇష్టం, ఇంకెక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. మేము ఒక 4 మెంబర్స్ ఉన్నాయి కనుక మేము పొద్దున నైట్ కన్నట్టు వేసేసుకున్నాం. ఒక 2 ఉల్లిగడ్డలు అండి, ఒక 50 గ్రామ్ చింతపండు అండి, బగారాకు, కరివేపాకు, కొత్తిమీర, బెల్లం, గసాల, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, ధనియాలు, సాజీరా, సాల్టు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ. ఇప్పుడు మనం ముందు స్టవ్ వెలిగించుకుందామండి. కోడిగుడ్లు మనం చేసుకుందాం. గుడ్లు మునిగే వరకు వేద్దాం. వాటర్ ఉండాలి. ఈ గుడ్లు ఎందుకంటే స్టీల్ గిన్నెలు ఉడకబెట్టాలండి. రాత్రి గిన్నెలో ఉడకబెడితే రాత్రి గిన్నె బ్లాక్ అయిపోతుందండి. స్టీల్ గిన్నె అయితే ఏం కాదు, ఇలానే ఉడికించుకోవాలి. మనం వేరే గిన్నె పెట్టుకుందామండి. మనం ఇది ఐటమ్స్ వేయించుకోవాలి. మనం గిన్నె వేడే లోపల మనం చింతపండు నానేసుకుందాం. దీన్ని విప్పి నానేసుకుందాం. చింతపండు కూడా విప్పాలి కదండి, నానేసుకుందాం మనం. చింతపండు ముందు వరకు వాటర్ వేసి, కొబ్బరి వేసుకుందాం, గసాలు వేసుకుందాం, కొంచెం ధనియాలు వేసుకుందాం, ఒక 4-5 లవంగాలు, ఒక 3 ఇలాచీలు, కొంచెం సాజీరా, ఒక దాల్చిన చెక్క చిన్న పీసు. ఇవి వేగినాయండి. స్టవ్ బంద్ చేస్తున్నా. కొంచెం వేగనిద్దాం. అనుకున్నాము టైం వేస్ట్ కాకుండా ఉంటాయి. మనం ఇక్కడ గుడ్లు ఉడుకుతూనే అక్కడ అది మసాలాలు వేయించుకొని పెట్టుకున్న చల్లగా అయ్యే లోపల మనం చింతపండు నానేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డ కోసి వేసుకుందాం. టైం అనేది వేస్ట్ కాకుండా మనకు పని ఫాస్ట్ కావాలి. ఈ లోపల మనం ఇది వేసుకుందాము ఐటమ్స్ అన్ని. కావాలి కదా, వాటర్ వేసుకుందాం. ఐటమ్ మీద మంచిగా ఉంటుంది. మెత్తగా అయిపోయిందండి. మంచిగా మెత్తగా అయింది. చాలా మెత్తగా అయింది. గుడ్లు ఉడుకుతున్నాయండి. కొంచెం ఉప్పు వేసుకున్నాం. గుడ్లు ఉడుకుతున్నాయి కదా, ఉప్పు వేస్తే మంచిగా ఉంటుంది. గుడ్లు ఉడికినాయండి. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి మనం వేరే ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిగడ్డ ఇట్లా మనం వేయించుకుందాం. ఈ లోపల
ఆయిల్ వేసుకుందాం. ఒక ఇంత ఆయిల్ వేసానండి. నూనె వేడెక్కిందండి. ఉల్లిగడ్డ వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ అండి, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఒక చిన్న స్పూన్ పసుపు. ఇప్పుడు కలుపుదామండి. కారం అండి, ఒక స్పూన్నర వేద్దాం. ఇక్కడ పులుపు కదా ఇది. ఒక స్పూన్నర. సాల్ట్ చిన్న స్పూన్ కనుక 2 స్పూన్లు వేస్తుందండి. మరి తక్కువ వేసుకుందాం, కానీ ఎక్కువ అయితే వేస్ట్ కదండి. ఇప్పుడు ఇందాక అన్ని మసాలాలు పట్టి పెట్టినాయి కదండి. కొబ్బరి పొడి, గసాల, జీలకర్ర వల్ల పొడి అన్నీ పట్టి పెట్టినది ఇది. అంత మసాలాలు మిక్సీకి వేసి మెత్త వేసుకుని కదా, అదే వేద్దాం ఇప్పుడు. మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా కూడా మనం చూసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం ఒకరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఒకరు కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు. ఎవరు తినే విధంగా వాళ్ళు వేసుకుంటే బెటర్ కదా. ఇప్పుడు కొంచెం బగారాకు వేస్తున్నాండి, కరివేపాకు వేస్తున్నాం, కొత్తిమీర వేస్తున్నాం. ఇందాక జీలకర్ర మెంతుల పొడి చెప్పడం మర్చిపోయానంటే, కంపల్సరీ జీలకర్ర మెంతుల పొడి వేయాలి. ఇది నేను కంపల్సరీ ఇంట్లో పట్టి పెడుతుంటా కనుక ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర మెంతుల పొడి వేస్తే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం బెల్లం అండి, ఎందుకంటే టేస్ట్ కూడా వస్తుంది బెల్లంతో. పులుపు ఎక్కువ తగ్గిపోతుంది దీనివల్ల. కొంచెం బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. బెల్లం వల్ల తీపి ఉంటుంది, కూర తినబుద్ధి కాదు అని అంటారు కొందరు, కానీ కాదండి. టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు వస్తుంది, చాలా బాగుంటుంది. దీన్ని మనం మంచిగా మసలించాలి. ఒక మినిమం 5 నిమిషాలు చిన్న మంటలో మసలిద్దాం దీన్ని మంచిగా. అలా వేసుకుందాం మనం లోపల, పులుసు మసాలా లోపల ఇది మనం చాలా వేసుకుంటాం.
నీళ్ళు వేడి మొత్తం సింక్లో వేయద్దండి, సింక్ బండ పగిలిపోతుంది. దాన్ని చల్లగా వేసినాక మనం పడేసుకోవాలి వాటర్. ఇప్పుడు గుడ్లు వేసుకున్నాము. 5 నిమిషాలు అయింది కదా. గుడ్లు ఇట్లా కొంచెం ఊళ్ళో ఇట్లా అనేసి వేయాలండి. ఇట్లా ఇట్లా రసం దిగితే గుడ్డు బాగా టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది ఇట్లా వేస్తే. అంతే, ఇట్లా వేసి వేసుకుంటే బెటర్. చిన్న మంటలో ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు అయినా మన టైంని బట్టి మనం మంచిగా కొంచెం నిదానంగా వండుకుంటేనే కర్రీస్ అనేది టేస్ట్ వస్తుంది. నేను ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా మంచిగా ఉడికితే గుడ్డుకు మంచిగా పులుసు అనేది పట్టుకుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. కంపల్సరీ ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. చిన్న మంట పెట్టాను చూడండి, చిన్న మంటలో ఉడికిద్దాం. మన టేస్ట్ ఏమైనా ఉప్పు కారం సరిపోలేదో అని కూడా చూసుకోవచ్చు. అన్ని పర్ఫెక్ట్ సరిపోయిందండి, ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ సరిపోయింది. ఇంకా వేడి అన్నం తినడమే సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా సరిపోయింది. కొంచెం తక్కువ అనిపిస్తే, ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం వేస్తే బెటర్గానే ఉంటుంది. కొంచెం వేద్దాం, బెటర్గానే ఉంటుంది. దాన్ని మంచిగా ఉడికిద్దాం. కర్రీ చూద్దామండి. కర్రీ ఇప్పుడు అయిందేమో చూద్దాము. కరెక్ట్ 5 నిమిషాలు అయినాయి కదా. గుడ్డు చూడు కలర్ వచ్చేసింది ఇలా. సూపర్ సూపర్ వచ్చిందండి టేస్ట్. ఇప్పుడు స్టవ్ చేసుకున్నాను. స్టవ్ బంద్ చేసుకుందామండి. స్టవ్ బంద్ చేసుకుందాం. ఓకే, రైస్ వేసుకుందాం. చాలా వేడిగా ఉందండి. చూడండి ఇలా చూడండి, వైట్ నుంచి ఈ కలర్ వచ్చింది, బెల్లం కలర్ వచ్చే వరకు కర్రీస్ ఉడికించాను నేను అలా. చూడండి ఈ రైస్ మాత్రం చూడండి, ఇవి రేవంత్ అన్న ఇచ్చిన రైస్ నేను వండానండి. మీకు చూపిస్తున్నాండి. ఇంకో రేవంత్ అన్న ఇచ్చిన రైస్ వండాను. చాలా బాగుందండి రైస్. చూడండి సన్నగా బాగుంది. చూడండి రైస్ మంచిగా ఉంది. ఈ నెల వచ్చిన పూట బాగుందండి రైస్. మీకు చూపించడం కోసం నేను రైస్ బియ్యం జల్లించి వండినండి. చాలా బాగుందండి. చాలా కాలుతుందండి, పెట్టుకుందామంటే నోట్లా. సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నేను నేచురల్గానే చేసిన, ఇంట్లో ఎలా చేస్తానో అలా చూడండి, చాలా బాగుంటుంది.